ఏపీ వాసులకి శుభవార్త. అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సక్సెస్ అయ్యారండి. ఆ విషయంలో మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. ఇది అమరావతి రాజధాని వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా శుభవార్తగానే పరిగణించాలి. మనం గతంలో కొన్ని ప్లేసుల్లో విమానాశ్రయం రాబోతా ఉంది అనే విషయం చెప్పుకున్నాం గత వీడియోలో. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అయితే హోంశాఖ మినిస్టర్ అమిత్ షాని కలిసిన సందర్భంలో కూడా మాకు ఖచ్చితంగా అంతర్జాతీయ విమానాశ్రయం కావాల్సిందే అంటూ డిమాండ్ చేసింది తెలిసింది. విమానాశ్రయానికి భూమి ఇచ్చే బాధ్యత మాదే. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ప్రైవేట్ పెట్టుబడితో దాన్ని డెవలప్ చేస్తామంటూ చెప్పారట. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చినందుకు కూడా వాటా ఉంటుంది. అందులో కొంత వాటా ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 1998 సంవత్సరం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని కోరినట్లుగా సమాచారం. అప్పట్లో వ్యతిరేకించడం అయితే జరిగింది. ఆ రోజుల్లో ఒక విమానాశ్రయానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నిబంధనలను సడలించి ప్రైవేటు పెట్టుబడుల విషయంలో ఆ బాధ్యత మాది. ప్రైవేటు పెట్టుబడులతో పాటు రాష్ట్ర పెట్టుబడులతో భూ సమీకరణ స్వీకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆ విమానాశ్రయం అయితే 25 సంవత్సరాలు ప్రైవేటు పరంలో ఉన్నా 25 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పరం అవుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. పెట్టుబడి పెట్టిన సంస్థ 25 సంవత్సరాలు దాని మీద ఆదాయం తిని తర్వాత ప్రభుత్వానికి వదిలేస్తున్న సంగతి. ఆ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఇక ఆ తర్వాత బెంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఢిల్లీలో 3వదిగా అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఇదే పద్ధతిలో ప్రైవేట్ సెక్టార్ లో బాంబేలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం రావడం జరిగింది. మొత్తానికైతే భారతదేశంలోనే విమానయాన రంగంలో విపరీతమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. 1995 సంవత్సరానికి ముందుగాను విమానాశ్రయాలంటే బస్టాండ్ లాగానే ఉన్నాయి. ప్రస్తుత విమానాశ్రయాలు కానీ చూస్తూ ఉంటే, అంతర్జాతీయ విమానాశ్రయాలు చూస్తూ ఉంటే ప్రపంచ స్థాయిలో టాప్ 5 లో వచ్చేసి బెంగళూరు విమానాశ్రయం చేరింది. రాబోయే రోజుల్లో అది నెంబర్ 1 అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచే 2,45,00,000 మంది ప్రయాణాలు చేస్తా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ విమానాశ్రయం అంటే రకరకాల దేశాలకు వెళ్తా ఉంటారు. దేశంలో కూడా ఒక నగరం నుంచి ఒక నగరానికి కనెక్టివిటీ ఉంటుంది. ఆర్థిక శక్తి పెరగడం వల్ల ప్రయాణికులు విమానాల్లో ప్రయాణం చేసే శక్తి పెరిగింది, సంఖ్య కూడా పెరిగిందని చెప్పాలి. 1 గంటలో చేరుకొని ఆ యొక్క పని ముగించుకొని మళ్ళీ గంటలో తిరుగు ప్రయాణానికి అయితే ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు అనేవి చాలా ముఖ్యంగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమరావతిలో కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ విమానాశ్రయం కావాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు కోరారు. అయితే ఏ ప్రాంతంలో అంటే తాడికొండ సమీపంలోని లచ్చన్న గుడిపూడి అనే ప్రాంతంలో భూమిని అయితే పరిశీలించడం జరిగింది. ఆ ప్రాంతం అయితే చాలా అనువుగా ఉంటుంది అని చెప్పేసి విమానయాన శాఖ అధికారులు కూడా చెప్పారట. మాక్సిమం 199% ఆ ప్రాంతమే ఫైనల్ అయ్యేటట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ 5,000 ఎకరాలు కానీ 6,000 ఎకరాలు కానీ భూసేకరణ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమి పూజ చేసే అవకాశం కలుగుతా ఉంది. శంకుస్థాపన జరగడమే ఆలస్యం, అమరావతిలో పెద్దగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆలోచన చేస్తా ఉన్నారు. అమరావతి రైతులు కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధమనే ఉన్నారు. మీరు ఏ పరిశ్రమలు తీసుకొస్తారో చెప్పండి. ఐటీ పరిశ్రమ వస్తే విశాఖపట్నం అంటున్నారు, ఎలక్ట్రానిక్ వస్తే రాయలసీమ అంటున్నారు. మరి అమరావతికి మీరు ప్రత్యేకించి ఏ యొక్క కంపెనీలు చేస్తారనే విషయంలో అమరావతి వాసులు అయితే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నారు. కేవలం యూనివర్సిటీల మట్టుకి అమరావతిలో ఉంటే ఏం లాభం అని కూడా అంటున్నారు. గట్టిగా అయితే ప్రశ్నిస్తున్నారండి కూటమి ప్రభుత్వాన్ని, ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాదా అని. దానికోసంగా చంద్రబాబు నాయుడు చెప్పే జవాబు ఏంటంటే, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాగానే పెట్టుబడులు వాటికే అవే తన్నుకొస్తాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాటి విషయంలో ముందుగానే చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంస్థలతో మాట్లాడి పెట్టినట్టుగా కూడా సమాచారం. ఏది ఏమైనప్పటికీ అమరావతిలో ముందు రాబోయే అప్డేట్లో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.